నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణను చూడబోతున్నాం. లేజర్లు, సెమీకండక్టర్ల శకం ఎప్పుడో దాటేశాం. ఇప్పుడు ప్రపంచం రెండవ క్వాంటం విప్లవంలోకి దూసుకెళ్తోంది. విశేషం ఏమిటంటే, ఇందులో మన భారతదేశం కేవలం చూస్తూ ఊరుకోవడం లేదు, ఏకంగా ముందుండి నడిపిస్తోంది. సబ్ అటామిక్ కణాల మైక్రో ప్రపంచం నుంచి దేశ భవిష్యత్తును మార్చే మ్యాక్రో వ్యూహాల వరకు మన క్వాంటం జర్నీ ఎలా సాగుతోందో ఈరోజు డీకోడ్ చేద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం కవర్ చేయబోయే రోడ్ మ్యాప్ ఇదే. ముందుగా క్వాంటం టెక్ బేసిక్స్, ఆ తర్వాత జాతీయ క్వాంటం మిషన్, థిమాటిక్ హబ్స్, మన దేశీయ విజయాలు, మరియు చివరగా అత్యంత కీలకమైన క్వాంటం సైబర్ సెక్యూరిటీ. పదండి, మొదలు పెడదాం. మొదటి భాగం క్వాంటం టెక్నాలజీ బేసిక్స్, అంటే మైక్రోస్థాయి. అసలీ టెక్నాలజీ అంతా దేని చుట్టూ తిరుగుతుందో, ఆ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. నిజానికి ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. మనం ప్రతిరోజూ ఉపయోగించే సాధారణ కంప్యూటర్లన్నీ క్లాసికల్ బిట్స్ మీద పనిచేస్తాయి. అంటే డేటా అంతా ఖచ్చితంగా 0 లేదా 1 రూపంలోనే ఉంటుంది. ఒక నాణెన్ని టేబుల్ మీద పెడితే అది బొమ్మ లేదా బొరుసు ఏదో ఒకటే కనిపిస్తుంది కదా, అలాగన్మాట. కాని క్వాంటం కంప్యూటర్లలో క్యూబ్ బిట్స్ అనగా క్వాంటం బిట్స్ను ఉపయోగిస్తారు. గిరగిరా తిరుగుతున్న నాణెం ఒకేసారి బొమ్మ, బొరుసు రెండింటినీ చూపించినట్లుగా ఈ క్యూబిట్స్ ఒకే సమయంలో 0 మరియు 1 రెండు స్థితుల్లోనూ ఉండగలవు. ఈ అద్భుతమైన సామర్థ్యాన్నే టెక్నికల్ భాషలో క్వాంటం సూపర్ పొజిషన్ అంటారు. అంటే ఒకేసారి బహుళ స్థితులలో ఉండగలగడం. దీనివల్ల లాభమేంటని మీరడగచ్చు. సాధారణ కంప్యూటర్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక్కో దారిని వెతుక్కుంటూ వెళ్తే, క్వాంటం కంప్యూటర్ ఈ సూపర్ పొజిషన్ పవర్తో కోట్లాది అవకాశాలను సమాంతరంగా ప్రాసెస్ చేసేస్తుంది. అందుకే ఇవి గతంలో ఎన్నడూ చూడని అత్యంత వేగంతో పనిచేస్తాయి. ఇక ఈ వింతైన క్వాంటం ప్రపంచంలో మరో మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ ఉంది. అదే క్వాంటం ఎంటాంగిల్మెంట్. దీన్ని ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్వయంగా స్పాటీ యాక్షన్ ఎట్ ఎ డిస్టెన్స్ అని పిలిచారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇదెలా ఉంటుందంటే, రెండు క్యూబిట్స్ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యాక వాటి మధ్య దూరం ఎంత ఉన్నప్పటికీ ఒకదానిలో జరిగే మార్పు తక్షణమే మరొక క్యూబిట్ను ప్రభావితం చేస్తుంది. ఈ కనెక్షన్ వల్లే భారీ స్థాయి లెక్కలను ఏకకాలంలో చేయడం సాధ్యమవుతోంది. అయితే ఇదంతా వినడానికి భలే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఒక అతి పెద్ద సవాలుంది. దాన్ని డీకోహరెన్స్ అంటారు. ఈ క్యూబిట్స్ చాలా సెన్సిటివ్. కొద్దిగా ఉష్ణోగ్రత పెరిగినా లేక బయటనుంచి చిన్న నాయిస్ వచ్చినా అంతే సంగతులు. వెంటనే తమ క్వాంటం పవర్ కోల్పోయి సాధారణ బిట్స్లాగా మారిపోతాయి. అందుకే ఈ క్వాంటం మెషీన్లను నడపడానికి అత్యంత శీతలమైన మరియు ఎటువంటి అంతరాయం లేని కఠినమైన వాతావరణం కావాలి. సరే, ల్యాబ్లోని ఫిజిక్స్ సంగతి చూసాం కదా. ఇప్పుడు రెండవ భాగం జాతీయ క్వాంటం మిషన్ గురించి చూద్దాం. ఈ సాంకేతికతను ఒడిసిపట్టడానికి మన దేశ విధానాల పరంగా ఎలాంటి అడుగులు పడుతున్నాయో తెలుసుకుందాం. 2023లో భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, అంటే DST, ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదే జాతీయ క్వాంటం మిషన్. 2023 నుంచి 2031 వరకు 8 ఏళ్ల కాలానికి గాను ఏకంగా 6003 కోట్ల రూపాయల పైచిలుకు బడ్జెట్ను దీనికోసం కేటాయించింది. ఆలోచించండి, క్వాంటం సాంకేతికత కోసం ప్రత్యేకమైన మిషన్ను ప్రారంభించిన కేవలం 7వ దేశంగా ఇండియా అవతరించింది. గ్లోబల్ క్వాంటం సూపర్ పవర్స్తో మనం సై అంటున్నామనడానికి ఇదే నిదర్శనం. ఈ మిషన్ కింద పెట్టుకున్న టార్గెట్స్ చాలా పక్కాగా ఉన్నాయి. మొదటి 3 ఏళ్లలో 20 నుండి 50 భౌతిక క్యూబిట్స్ ఉన్న కంప్యూటర్లను తయారు చేయాలి. 5 ఏళ్లలో దాన్ని 50 నుండి 100కి తీసుకెళ్లాలి. ఇక 8 ఏళ్లు పూర్తయ్యేసరికి ఏకంగా 50 నుండి 1000 భౌతిక క్యూబిట్ సామర్థ్యంతో పవర్ఫుల్ క్వాంటం కంప్యూటర్లను సిద్ధం చేయాలి. అంతేకాదండోయ్, ఉపగ్రహాల ద్వారా 2000 కిలోమీటర్ల పరిధిలో అత్యంత సురక్షితమైన క్వాంటం కమ్యూనికేషన్ నెట్వర్క్ను స్థాపించడం కూడా ఇందులో ఒక ముఖ్య లక్ష్యం. ఇప్పుడు మూడవ భాగంలోకి వెళ్దాం. థీమాటిక్ హబ్స్ ఎకోసిస్టమ్. ఇంత భారీ లక్ష్యాలను సాధించడానికి మన దేశంలో రీసెర్చ్ బ్యాక్బోన్ ఎలా తయారవుతోందో చూద్దాం. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ మైండ్స్ని ఒకచోటుకు చేర్చడానికి ఈ మిషన్ కింద ఒక అద్భుతమైన హబ్, స్పోక్, స్పైక్ మోడల్ను తీసుకొచ్చారు. పరిశోధనలను వేగవంతం చేయడానికి 4 ప్రత్యేక థీమాటిక్ హబ్స్, అంటే T-హబ్స్ని ఏర్పాటు చేశారు. క్వాంటం టెక్నాలజీ అనేది ఒక సంక్లిష్టమైన పజిల్ గదా.
దాన్ని సాల్వ్ చేయడానికి మన ప్రతిష్టాత్మక సంస్థలు బాధ్యతలు పంచుకున్నాయి. ఐఐఎస్సి బెంగళూరు క్వాంటమ్ కంప్యూటింగ్ చూసుకుంటోంది. ఐఐటి మద్రాస్ మరియు సీడాట్ కలిసి క్వాంటమ్ కమ్యూనికేషన్పై పనిచేస్తున్నాయి. ఇక ఐఐటి బాంబే క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ బాధ్యతలు తీసుకోగా, ఐఐటి ఢిల్లీ కొత్త క్వాంటమ్ మెటీరియల్స్ మరియు డివైజెస్ తయారీపై ఫోకస్ పెట్టింది. ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ కదూ! ఇక 4వ భాగం క్వాంటం రంగంలో భారతీయ విజయాలు. పాలసీలు, ప్లానింగ్ సరే, మరి ప్రాక్టికల్గా మన దేశీయ గడ్డపై ఇప్పటికే ఎలాంటి అద్భుతాలు జరిగాయో చూస్తే నిజంగా ప్రౌడ్గా ఫీలవుతారు. మన స్టార్టప్లు, పరిశోధనా సంస్థలు ఆల్రెడీ దూసుకుపోతున్నాయి. క్యూపీఐ అనే స్టార్టప్ ఏకంగా భారతదేశపు మొట్టమొదటి 25 క్యూబిట్ సూపర్ కండక్టింగ్ క్వాంటమ్ కంప్యూటర్ అయిన ఇండస్ను ఆవిష్కరించింది. మరోవైపు డిఆర్డీఓ, టిఎఫ్ఆర్ మరియు టీసీఎస్ కలిసి స్వదేశీ 6 క్యూబిట్ క్వాంటమ్ ప్రాసెసర్ను సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశాయి. ఇక కమ్యూనికేషన్ విషయానికొస్తే క్యూను ల్యాబ్స్ అనే స్టార్టప్ 1000 కిలోమీటర్లకు పైగా సురక్షితమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ను విజయవంతంగా ప్రదర్శించింది. ఇవన్నీ మన సాంకేతిక స్వావలంబనకు గొప్ప ఉదాహరణలు. కేవలం కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రేస్లో గట్టిగా పోటీపడుతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో మొదలైన అమరావతి క్వాంటమ్ వ్యాలీ. ఇక్కడ ఏకంగా భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ అండ్ ఏఐ యూనివర్సిటీ క్యాంపస్ రాబోతోంది. దానికి తోడు ఐబీఎం వారి క్వాంటమ్ సిస్టమ్ 2ని కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నారు. భవిష్యత్తు హార్డ్వేర్ ఎకోసిస్టమ్కి ఇదొక మాస్టర్ స్ట్రోక్. ఇక చివరిది 5వ భాగం క్వాంటమ్ సైబర్ సెక్యూరిటీ. మన రోజువారీ డిజిటల్ జీవితాలకు, దేశ రక్షణకు అత్యంత కీలకమైన అంశంలోకి ప్రవేశిద్దాం. మనం రోజూ బ్యాంక్ యాప్స్ వాడుతున్నాం, డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం. మన సెన్సిటివ్ డేటా అంతా సర్వర్లలో భద్రంగా ఉందని నమ్ముతున్నాం కదా. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, రేపు అత్యంత పవర్ఫుల్గా రాబోయే క్వాంటమ్ కంప్యూటర్ల ముందు మన ఈనాటి ఆధునిక ఎన్క్రిప్షన్ టెక్నాలజీలు నిజంగా నిలబడగలవా? ఇక్కడే ఒక భయంకరమైన సైబర్ ముప్పు పొంచి ఉంది. దాన్నే హార్వెస్ట్ నౌ డీక్రిప్ట్ లేటర్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, హ్యాకర్లు ఇప్పుడు మన ఎన్క్రిప్ట్ అయిన డేటాని చదవలేరు, కాబట్టి దాన్ని కేవలం దొంగిలించి దాచుకుంటున్నారు. ఎప్పుడైతే వాళ్ల చేతికి శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తాయో అప్పుడు ఆ డేటాని క్షణాల్లో డీక్రిప్ట్ చేసి మన రహస్యాలను లీక్ చేస్తారు. ఇదొక టిక్కింగ్ టైం బాంబ్ లాంటి ముప్పు. అయితే కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ ముప్పును ఎదుర్కోవడానికి భారతదేశం సైతం వేలంగా అడుగులు వేస్తోంది. మన డేటాను కాపాడేందుకు పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ పీక్యూసీ వైపు మారడానికి డిఎస్టీ టాస్క్ ఫోర్స్ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ని సిద్ధం చేసింది. అలాగే సీడాట్, డిఆర్డీఓ సంస్థలు క్వాంటమ్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగే క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ క్యూకేడీ టెక్నాలజీలను వేగంగా అమలు చేస్తున్నాయి. మన రక్షణ కవచం రెడీ అవుతోందన్నమాట. సో ఫైనల్గా మైక్రోక్యూబిట్స్ దగ్గర్నుంచి పవర్ఫుల్ ప్రాసెసర్స్, గవర్నమెంట్ పాలసీల వరకు మన ప్రయాణాన్ని చూశాక ఈ ప్రశ్న మెదులుతుంది. 2వ క్వాంటం విప్లవం ఇంత వేగంగా దూసుకొస్తున్న తరుణంలో డిజిటల్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి మన దేశం పూర్తిగా సన్నద్ధంగా ఉందా? ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఒకవైపు సొంత టెక్నాలజీలు డెవలప్ చేస్తూనే ఇంకోవైపు అంతర్జాతీయ సహకారంతో ముందుకెళ్తున్నాం. అమెరికాతో ఐసిట్ ఒప్పందాన్ని ఇటీవలే ట్రస్ట్ చొరవగా మార్చడం, అలాగే ఇండస్ ఎక్స్ ద్వారా రక్షణ ఆవిష్కరణలను పంచుకోవడం చూస్తుంటే గ్లోబల్ క్వాంటం రేస్లో ఇండియా ఫుల్ ప్రిపేర్డ్గా ఉందని స్పష్టమవుతోంది. ఈ అద్భుతమైన క్వాంటం ప్రపంచం గురించి ఈ విశ్లేషణ మీకు కొత్త విషయాలు తెలిసేలా చేసిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.